విజయవాడ నగరవాసులకు ఈ వరద తుఫాను కారణంగా దాదాపు 3 లక్షల మంది బాధపడ్డారు, నిరాశ్రులయ్యారు, పునరావాస కేంద్రాలకు వచ్చారు. వరుణదేవుడు కరుణించాడు, వాన ఆగిపోయింది. బుడమేరు కట్టలన్నీ గండ్లు పూడ్చారు, నీరంతా తగ్గిపోయింది. నీరు తగ్గిపోయిన తర్వాత పునరావాస కేంద్రాల నుంచి వీళ్ళకి వాళ్ళు ప్రయాణం మొదలెట్టారు. వరద ఉధృతిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సర్వం తానై ఒక మిలిటరీ కమాండెంట్లా కొత్త ఆలోచనలతో ఆయన ఈ యొక్క వరద బాధితులను కాపాడారు. జేసీబీలను ఉపయోగించి పై అంతస్తులో ఉన్న వ్యక్తులను జేసీబీల ద్వారా తరలించారు. ఎక్కడికక్కడ ట్రాక్టర్లను రప్పించారు, ట్రాక్టర్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. డ్రోన్లను రంగంలో దింపారు, డ్రోన్ల ద్వారా ఆహారము, నీరు, మందులు సరఫరా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ అమిత్ షాతో మాట్లాడి ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగలిగిన 14 హెలికాప్టర్లను తెప్పించి హెలికాప్టర్లను రంగంలో దింపి ప్రజలను కాపాడటానికి ఆహారము, మంచినీటి సరఫరాకి, మందుల సరఫరాకి వినియోగించడం అనేది విశేషం. ఇదే కాకుండా వరద వచ్చినప్పుడు సహాయపడటమే కాదు, వరద తగ్గిపోయిన తర్వాత ఇళ్ళంతా బురదమయం అవుతుంది. ఆ బురదమయం ఇప్పుడు ఎట్లాగో నీళ్లు లేవు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోయినాయి, సబ్స్టేషన్లు మునిగిపోయినాయి. మరి విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలు గాఢాంధకారంలో ఉంటే వాళ్ళకు కావలసిన కొవ్వొత్తులు పుష్కలంగా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసింది. కొవ్వొత్తుల వెలుగులో గడుపుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వచ్చారు, చూస్తే మొత్తం బురద. మున్సిపల్ నీళ్లు లేవు. ఏం చేయాలా దిక్కుతోచని పరిస్థితిలో చంద్రబాబు నాయుడికి ఒక మెరుపు ఆలోచన వచ్చింది. ఆయన గతంలో 2014లో నవంబర్లో హుద్దూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా అన్నీ తానై తను ఒక మిలిటరీ కమాండ్లా ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడాడు. అదేవిధంగా బురదకి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉండే ఫైర్ ఇంజన్లన్నీ రప్పించాడు. ఫైర్ ఇంజన్లను నీటితో నింపి ప్రతి ఇంటికి ఫైర్ ఇంజన్ జట్టు ద్వారా శుభ్రంగా కడిగేయటం అనేది ఒక విశేషం. ఇంతవరకు భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ కూడా నేటి వరకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, ఇంట్లో బురద ఉన్నప్పుడు, కార్యాలయాల్లో బురద ఉన్నప్పుడు బురదను శుభ్రపరచడానికి ఫైర్ ఇంజన్ జెట్ను ఉపయోగించడం, ఫైర్ ఇంజన్లు వాడటం అనేది ఒక విశేషం. ఎందుకంటే ఫైర్ ఇంజన్లు ఖాళీగా ఉన్నాయి. మహానుభావుడు జిల్లాలకు ఆర్డర్లు వేశారు, జిల్లాల నుంచి వచ్చేసినాయి. కనుక ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ బురదలో నివాసం ఉండాలంటే సాధ్యపడే పని కాదు. మనం పొయ్యి పెట్టుకోలేం, అంటువ్యాధులు ప్రబలుతాయి. వైద్య బృందాలను రంగంలో దింపారు. అలాగే పారిశుద్ధ్య సిబ్బంది విజయవాడ నగరంలో ఉండేవారు సరిపోరని చెప్పి విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు ఇతర ప్రాంతాల నుంచి మున్సిపాలిటీని వేల సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందిని దింపారు. అంతేకాదు బ్లీచింగ్ పౌడర్, టన్నుల కొద్దీ బ్లీచింగ్ పౌడర్ కొరత లేకుండా ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ దెబ్బకు దోమ అనేది ఉండకూడదు, సూక్ష్మ క్రిములు పారిపోవాలి, అంటువ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ. ఇప్పటి వరకు ప్రాణాలను కాపాడిన ముఖ్యమంత్రి అంటువ్యాధులు ప్రబలకుండా శుభ్రమైన మంచినీటి సరఫరా కొరకు ఇప్పటి వరకు విపత్తు సమయంలో వాటర్ బాటిల్స్ ఇచ్చారు. త్వరితగతిన విద్యుత్తుని మళ్ళీ పునరుద్ధరించి సబ్స్టేషన్లు పనిచేసేలా చేసి మున్సిపల్ నీటిని క్లోరినేషన్ చేసిన మున్సిపల్ మంచినీటిని సరఫరా చేయడం ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ప్రజలందరూ ఇంటికి వెళ్ళి
వాళ్ళు జనజీవనం సాధారణ స్థాయికి వచ్చే వరకు నేను విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని వీడను, అదే నా నివాసం, అదే బస, అదే ఆఫీస్ అని చెప్పి పట్టుదలతో అక్కడ ఉంటూ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడిన మహనీయుడు. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు తమకు తోచిన సహాయాన్ని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడికి చెక్కులు, డీడీలు, క్యాష్ రూపాన తెచ్చి ఈ వరద బాధితులకు మా వంతు సహాయం అని చెప్పి కృష్ణా జిల్లా, అది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం బందర్ రోడ్లో ఉండే కార్యాలయానికి వారికి స్వయంగా ఈ విరాళాలు అందజేసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. కష్టకాలంలో సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది అక్కడికొచ్చి ఈ విధంగా సహాయపడుతుంటే మనవంతు కృషిగా ప్రతి ఒక్క తెలుగువాడే కాదు ఇతరులు కూడా స్పందించి వరద బాధితుల సహాయం కొరకు మనవంతు విరాళం కేవలం చంద్రబాబు నాయుడు చేతికి ఇవ్వటమే కాదు, బ్యాంక్ అకౌంట్కి ఆన్లైన్లో బదిలీ చేయవచ్చు. అలాగే కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR కింద బదిలీ చేయవచ్చు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా బదిలీ చేయవచ్చు. వీటన్నిటినీ కూడా అన్ని మార్గాల ద్వారా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని కలిసి ఇవ్వాలంటే సాధ్యపడదు కనుక మనవంతు కృషి, మనవంతు ఆర్థిక సహాయం వరద బాధితులను ఆదుకోవటానికి మన మనస్సుతో మనం కూడా విరాళం ఇచ్చి ఆనందాన్ని పొందవలసినగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు ఒక కుటుంబ పెద్దల రాష్ట్ర ముఖ్యమంత్రిని మరిచి నీళ్లలో తిరుగుతూ తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా బోట్ ఎక్కుతున్నప్పుడు భద్రతా సిబ్బంది బ్లాక్ క్యాట్లు, అయ్యా ఎక్కద్దండి, మీ ప్రాణానికి రిస్క్ ఉందన్నా ఏం పర్వాలేదు, నా ప్రజలు ముఖ్యం, నన్ను ఎంపిక చేసుకుని నా కోసం వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను అధికారంలో తెచ్చిన ప్రజల కొరకు నేను దేనికైనా సిద్ధం, ప్రాణం పోయినా పర్వాలేదు, నేను బోటు మీద వెళ్తాను, ప్రజల్ని కాపాడుతాను, ప్రజల్ని ఆదుకుంటానని మొండి వైఖరితో వెళ్ళి ఆయనే విజయం సాధించాడు. ఈ రోజున వరదల్లో ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా ఒక చరిత్రను సృష్టించి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగాలని ఒక ఆదర్శప్రాయమైన ఒక ఉదాహరణగా ఆయన చరిత్రలో మిగిలిపోయారనటానికి ఎటువంటి సందేహము లేదు.